ఒకప్పుడు విస్తారమైన అడవుల్లో ఎన్నో జంతువులు సమానంగా నివసించేవి. అందులో శక్తివంతమైన ఎలుగుబంటి మరియు నిశ్చల స్వభావం గల ఒంటె ఉండేవి. ఎలుగుబంటి చాలా గర్వంగా ఉండేది. నేను బలవంతుడిని, ఈ అడవిలో నన్ను గెలిచేవాడు ఎవ్వడూ లేడు అని ఎప్పుడు గర్వంగా చెప్పుకునేది. ఇతర జంతువులను చిన్నగా చూసేది. ఒంటె మాత్రం శాంతిగా ఉండేది. నెమ్మదిగా నడుచుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేది. ఒకరోజు ఎలుగుబంటి అడవిలోని జంతువులందరినీ కలిసి ఇలా చెప్పింది: ఈ అడవిలో ఎవరు ధైర్యవంతులు, బలవంతులు అనేది పరీక్షించాలి. అందుకే నేను ఒక పోటీ పెడతాను. ఈ పోటీలో ఎవరైనా నన్ను గెలిస్తేనే నేను నా గర్వాన్ని వదిలేస్తాను. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే ఎలుగుబంటి శక్తి అందరికీ తెలుసు. కానీ ఒంటె ముందుకు వచ్చి నేను ఈ పోటీలో పాల్గొంటాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అది నెమ్మదిగా నడవడం తప్ప ఇంకేమీ రాదు అని ఎవరో అనుకున్నారు. పోటీ నియమాలు ఎలుగుబంటి ప్రకటించింది. మనం ఇద్దరం నది దగ్గరకు వెళ్ళాలి. అక్కడ ఉన్న చెట్టు నుంచి భారీ పండు తీసుకొని తిరిగి తెచ్చుకోవాలి. ఎవరు ముందుగా తెచ్చేస్తారో వారు విజేత అని అంది. పోటీ మొదలైంది. ఎలుగుబంటి వేగంగా పరుగులు తీసింది. ఒంటె నెమ్మదిగా నడక ప్రారంభించింది. ఎలుగుబంటి చెట్టు దగ్గరకు తొందరగా చేరింది. కానీ పండు చాలా ఎత్తులో ఉండడంతో దాన్ని తీసేందుకు కొంత సమయం పట్టింది. ఇదే సమయంలో ఒంటె అక్కడికి చేరుకొని తన పొడవైన మెడతో పండును సులభంగా తీయగలిగింది. తర్వాత నెమ్మదిగా తిరిగి వచ్చేసింది. అప్పటికే ఎలుగుబంటి పండును తీసి తిరుగు ప్రయాణంలో ఉంది. కానీ తల తిప్పి చూసినప్పుడు ఒంటె ముందే ఉంది. ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. చివరికి ఒంటె గమ్యస్థానానికి ముందుగా చేరింది. అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలుగుబంటి నిరీక్షించని ఓటమిని చూపించింది. తలదించుకుని ఒంటెతో ఇలా అన్నది: నిజంగా నీవే విజేతవు. నేను నన్ను ఎప్పుడూ బలవంతుడనే అనుకున్నా. కానీ నీవు నీ శాంత స్వభావంతో తెలివితో గెలిచావు. నీవంటే గౌరవం పెరిగింది. ఒంటె నవ్వుతూ ఇలా అంది: బలం శరీరంలో ఉంటే అది ఒకటి, కానీ ధైర్యం, నమ్మకం, తికమక పడకుండా నడిచే బుద్ధి ఉంటే అది నిజమైన విజయం. అప్పటి నుంచి ఎలుగుబంటి తన గర్వాన్ని వదిలేసి ఇతర జంతువులను గౌరవించడం ప్రారంభించింది. ఒంటెతో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అడవిలో శాంతిని స్థాపించడంలో సహకరించారు. దీనిలో నీతి ఏంటంటే గర్వం కన్నా సహనం గొప్పది. శక్తి ఉన్నవాడు గెలిచాడని కాదు, తెలివిగా సహనంగా ముందుకు నడిచేవాడే నిజమైన విజేత.